అందరికీ నమస్కారం. మన పెద్దలందరూ చేతితో తినేవారు. ఇప్పుడు స్పూన్లు, ఫోర్కులు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. కానీ ఆయుర్వేదం చెప్పిందేంటి? చేతితో తినడం నిజంగా మంచిదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవ శరీరమైన, విశ్వమైన, అవి పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము వీటితోనే నిర్మించబడ్డాయి. అయితే బ్రొటనవేలు అగ్నిని, చూపుడు వేలు వాయుని, మధ్యన వేలు ఆకాశముని, ఉంగరపు వేలు పృథ్వీని, చిటికన వేలు నీరుని సూచిస్తాయి. చేతితో తినే ముందు మనం ఆహారాన్ని తాకుతాం కాబట్టి మన మెదడుకు ఆహారం వస్తోంది అన్న సంకేతం అందుతుంది. ప్రతి వేలిలో ఉండే నరాలు మెదడుకు అనుసంధానంతో ఉంటాయి. చేతితో తింటే మనం వేగంగా తినలేం. మెల్లగా, ఆసక్తిగా తినే అలవాటు వస్తుంది. ఇది పూర్తిగా నమలడం, తృప్తిగా తినడం, ఆహారాన్ని మెరుగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. చేతితో తింటే మనం ఎక్కువగా తినకుండా తక్కువ పరిమాణంలో తృప్తి చెందుతాం. ఇది సహజంగా పోర్షన్ కంట్రోల్లోకి తీసుకువస్తుంది. చేతితో తినడం హైజీనిక్ కాదు అని కొంతమంది అనుకుంటారు. కానీ చేతులు బాగా కడుక్కొని తింటే అది స్పూన్ కంటే మేలు. ముఖ్యంగా రెస్టారెంట్లలో ఎంతోమంది అవే స్పూన్లను వాడతారు. అది మనకు తెలీదు. కానీ మన చేతుల పరిశుభ్రత మన చేతుల్లోనే ఉంటుంది. పెద్దవారు చెప్పేవారు, ఆహారాన్ని చేతితో తినడం ఒక యజ్ఞంలా భావించాలి అని. మన ఆహారానికి గౌరవం, మన దేహానికి అనురక్తి పెరుగుతుంది. కాబట్టి తరువాతసారి భోజనానికి కూర్చునేటప్పుడు స్పూన్ని పక్కకు పెట్టండి. మన సాంప్రదాయాన్ని, ఆరోగ్యాన్ని, శరీరాన్ని మళ్ళీ కలుపుకుందాం. మీరు ఇప్పటికీ చేతితో తింటారా? కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.